Hello friends, welcome to LTX classes. Welcome to the Hindu analysis 31st October 2023. సో ఇవాళ మీకు మన దసరా ధమాకా ఆఫర్స్కి చివరి రోజు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కావచ్చు, లేదా మనం అందిస్తున్న ఆప్షనల్స్ కావచ్చు, ఏ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలన్నా దసరా ఆఫర్లో భాగంగా తక్కువ ప్రైస్లో జాయిన్ అవ్వాలంటే ఈ ఒక్కరోజే మీకు ఉంది. రేపటి నుంచి మీకు రెగ్యులర్ ఫీ అయిన 60,000 30,000 మళ్ళీ ఎఫెక్టివ్ అయిపోతాయి. సో ఈ రోజును ఉపయోగించుకోండి, మళ్ళీ రాని అవకాశం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. డెమోస్ చూడాలంటే చూడండి, చూసి ఇవాళే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్. సో చూడండి మా ఆర్టికల్. SC puts Maharashtra speaker on deadline over defection pleas. సో మహారాష్ట్ర స్పీకర్కి డెడ్ లైన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏ విషయంలో అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, కొంతమందిని డిస్క్వాలిఫై చేయమని. ఆ విషయంలో ఆయన యాక్షన్ తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నారు అని చెప్పేసి ఈ పలానా డేట్లోపు మీరు యాక్షన్ తీసుకోవాలి అని డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అయితే ఈ స్టోరీలోకి మనం వెళ్ళే ముందు దీని వెనకాల కాంటెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2019లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేశాయి. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఏ పార్టీకి ఇండివిజువల్గా ఫుల్ మెజారిటీ రాలేదు, కానీ రెండు పార్టీల మధ్య పవర్ షేరింగ్ విషయంలో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల శివసేన బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివసేన అధికారం చేపట్టింది. సో శివసేన పార్టీకి చెందిన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా అవతరించారు. అయితే అలా కొన్నాళ్ళ పాటు ఈ మూడు పార్టీలు కలిపి స్టోరీ రన్ చేస్తున్నాయి, బీజేపీని సెపరేట్ చేసేసాయి. సో ఈ పార్టీలకి ఇప్పుడు ఎన్సీపీకి శివసేనకి వచ్చే అన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీకి దూరం పెట్టాలి, బీజేపీకి అధికారం రాకుండా చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు శివసేనకి అప్పుడు మద్దతు ఇచ్చారు. సో శివసేన వీళ్ళ మద్దతుతో శివసేన హెడ్ అయిన ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిపోయారు. అయితే 2022 వచ్చేసరికి ఏం జరిగిందంటే శివసేనలోనే ఉన్న ఇంకొక గ్రూపు, శివసేనలోనే ఉన్న ఏక్నాథ్ షిండే అనే ఆయన మరియు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఆయన గ్రూప్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. అంటే అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు క్రాస్ ఓటింగ్ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేశారు. వీళ్ళకి కాకుండా వేరే పార్టీకి బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయడము, ఇట్లాంటివి కూడా మనకి జరగడం జరిగింది. అది ఎప్పుడైతే జరిగిందో ఉద్ధవ్ ఠాక్రేకి అనుమానం వచ్చింది. సో వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే కాల్డ్ ఫర్ ఏ మీటింగ్. ఉద్ధవ్ ఠాక్రే ఎవరు? శివసేన యొక్క యాక్చువల్ హెడ్. సో ఉద్ధవ్ ఠాక్రే కాల్డ్ ఫర్ ఏ మీటింగ్కి పిలవడం జరిగింది. అయితే ఆ మీటింగ్కి ఈ షిండే గ్రూప్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ నాట్ అటెండ్. వాళ్ళు మీటింగ్కి అటెండ్ కాలేదు. ఎప్పుడైతే వీళ్ళు మీటింగ్కి అటెండ్ కాలేదో ఉద్ధవ్ ఠాక్రేకి విషయం అర్థమైపోయింది. వీళ్ళంతా మన పార్టీని వదిలి వెళ్ళబోతున్నారు, లేకపోతే పార్టీని పడగొట్టే ప్రయత్నాలు చేస్తారని ఉద్ధవ్ ఠాక్రేకి అర్థమైపోయి ఇమీడియట్గా ఈయన ఏం చేశారంటే అప్పుడు మహారాష్ట్రలో మనకి అసెంబ్లీలో స్పీకర్ పొజిషన్ ఖాళీగా ఉంది. సో డిప్యూటీ స్పీకర్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. ఏమని? డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్. మా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మేము పిలిచిన మా మీటింగ్కి రాలేదు అని చెప్పి డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ వాళ్ళపైన ఇనిషియేట్ చేయడం జరిగింది అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ వీళ్ళపైన, ఈ గ్రూప్ పైన ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు ఇనిషియేట్ చేసి డిప్యూటీ స్పీకర్కి పంపించారు. విచిత్రం ఏంటి అంటే సరిగ్గా అదే టైంలో ఈ ఏక్నాథ్ షిండే గ్రూప్ ఏం చేసిందో తెలుసా? ఈ పర్టికులర్ అదే టైంలో రిమూవ్ చేయడానికి సుప్రీం అవుతుందా నో కాన్ఫిడెన్స్ మోషన్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఈ స్పీకర్ని రిమూవ్ చేయడానికి వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇనిషియేట్ చేయడం అనేది మనకి అక్కడ సో లెటర్ వాళ్ళు ఇనిషియేట్ చేసి మళ్ళీ ఆ డిప్యూటీ స్పీకర్కే పంపించారు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే మిమ్మల్ని మేము రిమూవ్ చేయాలనుకుంటున్నాము, వీ డోంట్ వాంట్ యూ టు బీ అవర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అని చెప్పేసి వీళ్ళు ఒక తీర్మానం లెటర్ పంపించారు డిప్యూటీ స్పీకర్ తనని రిమూవ్ చేయడానికి పంపించిన ఆ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఏం చేశారు? ఆయన దాన్ని రిజెక్ట్ చేసేసారు. తనని రిమూవ్ చేయడానికి చేసిన ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని డిప్యూటీ స్పీకర్ రిమూవ్ చేశారు. ఏం చెప్పారంటే మీ ఒక అన్ఐడెంటిఫైడ్ ఛానల్స్ నుంచి పంపించారు, ఏదో అన్నోన్ ఈమెయిల్ నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ దాన్ని రిజెక్ట్ చేశారు. అయితే ఈ గ్రూప్ ఖాళీగా ఉందా? ఏం చేసిందంటే ఈ సేమ్ గ్రూప్ తర్వాత సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది.
సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి ఏం చెప్పిందంటే మా మీద ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేశారు. ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేలకి టైం ఇవ్వాలన్నమాట. సో డిప్యూటీ స్పీకర్ ఏం చేశారంటే 2 days టైం ఇచ్చారు. 2 daysలోగా మీ రెస్పాన్స్ చెప్పాలి, మీ మీద ఇలా నోటీసులు వచ్చాయి, మేము ఇనిషియేట్ చేస్తున్నాము, 2 days లోపు మీరు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి డిప్యూటీ స్పీకర్ వీళ్ళకి నోటీసులు చెప్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ రెబెల్ గ్రూప్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి మాకు టైం ఇవ్వాలి, 2 days ఇస్తే ఎలా అవుతుంది అనేది ఒకటి. 2 aspects అక్కడ. ఒకటి, ఎవరైతే ఈ నోటీసెస్ ఇష్యూ చేస్తున్నారో ఆయన మీద మేము ఆల్రెడీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇష్యూ చేశాము, ఆయనపైనే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని ఎలా రిమూవ్ చేస్తారు అని చెప్పేసి మొట్టమొదట ఆయన క్వశ్చన్ చేశారనమాట. దాన్ని క్వశ్చన్ చేశారు. ఇంతకుముందు దేర్ వాజ్ ఎ జడ్జ్మెంట్ కాల్డ్ నబమ్ రెబియా జడ్జ్మెంట్. 2016లో వచ్చిన నబమ్ రెబియా కేసులో, ఈ నబమ్ రెబియా కేసులో 5 judge బెంచ్ ఏం చెప్పిందంటే ఏ స్పీకర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏ స్పీకర్ కెనాట్ కన్సిడర్ యాంటీ డిఫెక్షన్ ప్రొసీడింగ్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా ఇఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ ఆన్ హిమ్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆన్ హిమ్, తన మీదే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది హౌస్ దగ్గర పెండింగ్ ఉంటే తను వేరే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి కుదరదు అని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ కేసుని ఉదహరిస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. సో ఈ పర్టికులర్ డిప్యూటీ స్పీకర్ మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తూ ఇస్తున్న నోటీస్ చెల్లదు, ఎందుకంటే ఆయనపైనే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఉంది కాబట్టి ఆయన ఫస్ట్ రిమూవ్ చేయడానికి మేము పెట్టాము, అది తేలిన తర్వాత ఆయన తేల్చాలనేది ఒకటి. రెండవది 2 days టైం ఇచ్చారనేది రెండవది. 2 aspects అక్కడ ఉన్నాయి. 2 days మాత్రమే టైం ఇచ్చారు అనేది ఒకటి. రెండవది, ఆయన పైన మేము ఆల్రెడీ కేసు వేసాము, అది ఆయన పైన మేము ఆల్రెడీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పంపించాము, అది తేలకుండా ఇది ఎలా అవుతుంది అనేది ఇంకొకటి. ఈ 2 aspectsలో పంపితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అది ఇట్ ఎక్స్టెండెడ్ టైం. 2 days అని చెప్పాము చూడండి, ఇక్కడ 2 daysలో రెస్పాండ్ అవ్వాలని, దాన్ని సుప్రీంకోర్టు ఎక్స్టెండ్ చేసింది. అర్థమైందా? ఇట్ గ్రాంటెడ్ ఎక్స్టెన్షన్. ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ వీళ్ళకి టైం దొరికిందో అంటే ఏంటి, వీళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాళ్ళ ఒపీనియన్ వినాలి, మీరు రెస్పాండ్ అవ్వాలని వాళ్ళకి చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. సో 7 days అన్నా మినిమం నోటీస్ ఇవ్వాలనేవి రూల్స్ అనమాట. ఈయన 2 days మాత్రమే ఇచ్చారు. సో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 7 days కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సో ఈ ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే వచ్చిందో ఏక్నాథ్ షిండే గ్రూప్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ వాళ్ళ ఎమ్మెల్యే పదవి ప్రస్తుతానికి ఉంటుంది, వాళ్ళు ఇంకా డిస్క్వాలిఫై అవ్వరు, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా ఈ ఏక్నాథ్ షిండే గ్రూప్ మెట్ గవర్నర్ని కలిశారు. అంటే వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు కదా, వాళ్ళ యాంటీ డిఫెక్షన్ ఇంకా తేలలేదు కదా. సో వాళ్ళు గవర్నర్ని కలిసి ఏం చేశారంటే మనకి ఇక్కడ లైఫ్కి ప్రాపర్టీకి థ్రెట్ ఉంది అని చెప్పేసి మీరు ట్రస్ట్ ఓట్ పెట్టించండి, ప్రభుత్వాన్ని బల పరీక్ష పెట్టి నిరూపించుకోమని చెప్పండి అని చెప్పేసి గవర్నర్కి చెప్పడం జరిగింది. సో గవర్నర్ ఇమీడియట్గా హీ ఆర్డర్డ్ ట్రస్ట్ ఓట్. మీ బల పరీక్ష మీరు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ మీ బలాన్ని మీరు నిరూపించుకోండి అని చెప్పేసి గవర్నరు ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్కి ట్రస్ట్ ఓట్లో మీరు ఒకసారి మీ యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పారు. అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఈ శివసేనలో ఉన్న మెజారిటీ బ్యాచ్ అంతా కూడా ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోయారు. ఎక్కువ మంది ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు బల పరీక్ష ఎదుర్కొంటే శివసేన ఓడిపోతుంది. అదే వీళ్ళందరూ డిస్క్వాలిఫై చేసాక బల పరీక్ష జరిగింది అనుకోండి, అప్పుడు శివసేన గెలుస్తుంది. కానీ వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది. డిస్క్వాలిఫికేషన్ పెండింగ్ ఉన్న టైంలో వాళ్ళు గవర్నర్ని అప్రోచ్ అయ్యి గవర్నర్ ద్వారా ఫ్లోర్ టెస్ట్ జరిగేలాగా ప్రయత్నం చేశారు. అప్పుడు మన ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు చూడండి, ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశారంటే ఈ ట్రస్ట్ ఓట్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ ట్రస్ట్ ఓట్ ఇప్పుడు జరగకుండా ఆపండి, టెంపరీగా దీన్ని ఆపండి, ఎందుకంటే ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవి అవ్వకుండా ఇప్పుడు మీరు ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదు, ట్రస్ట్ ఓట్ని పెండింగ్ ఉంచండి అని చెప్పేసి ఎవరు చెప్పారు, మనకి ఉద్ధవ్ ఫ్యాక్షన్ ఆర్గ్యూ చేసింది. అయితే అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు ట్రస్ట్ ఓట్ని వాయిదా వేయడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. సో ఇట్ అలౌడ్ ద ట్రస్ట్ ఓట్ టు ప్రొసీడ్. ట్రస్ట్ ఓట్ అనేది జరిగింది అండ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ పడిపోయింది. ఆయన గవర్నమెంట్ ట్రస్ట్ ఓట్లో నెగ్గలేక పడిపోయింది. తర్వాత ఏక్నాథ్ షిండే క్యాంప్ ఏదైతే ఉందో, ఈ నుంచి స్ప్లిట్ అయిపోయిన ఏక్నాథ్ షిండే క్యాంపు బీజేపీ వాళ్ళ మద్దతుతో వాళ్ళు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసారు. సో ఇప్పుడు మహారాష్ట్రకి ఏక్నాథ్ షిండే సీఎం అయిపోయారు, ఉద్ధవ్ ఠాకరే కాదు. సో ఇద్దరు శివసేన వాళ్ళే. అసలు శివసేనకి ఫుల్ మెజార్టీ రాలేదు. మొదట బీజేపీతో కలిసి పోటీ చేసింది, తను బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి ఎన్సీపీ మరియు కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్తో ఉద్ధవ్ ఠాకరే అయ్యారు. ఆ తర్వాత ఇందులో ఈ శివసేన 2 ముక్కలైపోయి ఒక ముక్క బీజేపీతో కలిసి ఆ బీజేపీ యొక్క సపోర్ట్తో ఆ 2వ ముక్కలో ఉన్న ఏక్నాథ్ షిండే సీఎం అయిపోయారు. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆ డిస్క్వాలిఫికేషన్ మనకి యాంటీ డిఫెక్షన్ లా కింద ఉన్న డిస్క్వాలిఫికేషన్ కేసెస్ ఉన్నాయి చూడండి, అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ లెక్కలు తేలలేదు. ఇప్పుడు ఈ రెబల్ శివసేన ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసిన పిటిషన్ అలాగే ఉంది. దానిపైన స్పీకర్ నిర్ణయం ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ లోపు మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి ఏక్నాథ్ షిండే మనకి సీఎం అయిపోయి ఆయన స్పీకర్ని వేరే స్పీకర్ని అపాయింట్ చేసేసి వేరే స్పీకర్ దగ్గరికి ఈ పిటిషన్లు వెళ్ళి ఆ స్పీకర్ ఏం చేస్తున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఆయన యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కూర్చున్నారు. అది పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత డిలే ఏంటి, 2022లో వచ్చింది అది, ఇప్పుడు 2023 ఎండ్ అయిపోతుంది. ఇప్పటికీ కూడా దానిపై నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికన్నా తీసుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. అందుకోసం సుప్రీంకోర్టు మనకి ఏం చెప్తోందంటే వీళ్ళకి ఏక్నాథ్ షిండే క్యాంప్ మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిపైన కూడా December 31 లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎవరికి మహారాష్ట్ర ప్రజెంట్ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ అయిన రాహుల్ నావేర్కర్కి చెప్పడం జరిగింది. ఇవన్నీ దేని కింద ఫైల్ చేశారు, 10th షెడ్యూల్ లేదా యాంటీ డిఫెక్షన్ లా కింద వీటిని ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇది స్టోరీ. దీనికి December 31 లోపు చేయమని చెప్పారు. ఇదే టైంలో మహారాష్ట్రలో ఇంకేం జరిగిందంటే ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఎన్సీపీలో కూడా కొంతమంది రెబల్ అయిపోయారు. అజిత్ పవార్, శరద్ పవార్ అధికారంలో ఆధ్వర్యంలో ఎన్సీపీ నడుస్తుంది. దాంట్లో శరద్ పవార్ మేనలుడు అనుకుంటాను. ఈ అజిత్ పవార్ గ్రూపు సెపరేట్ అయిపోయింది. సో అజిత్ పవార్ గ్రూప్ని మళ్ళీ డిస్క్వాలిఫై చేయాలి, చూసారా, ఈ అజిత్ పవార్ గ్రూప్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మళ్ళీ దాని మీద కూడా పిటిషన్లు వెళ్ళాయి. ఆ పిటిషన్ల పైన డెసిషన్ అనేది December 31 లోపు తేల్చాలని చెప్పి తేల్చారు. ఈ రెండింటిపైన కూడా కేసెస్ ఉన్నాయి, 2 కూడా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఈ రెండింటిని కూడా December 31, ఒకటి December 31, రెండోది January 31 లోపు చేయాలని డెడ్ లైన్స్ సుప్రీంకోర్టు విధించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు ఇంకో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు పొలిటికల్గా ఏం జరిగిందనే చెప్పాను. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ తెలియాలి. మరి యాంటీ డిఫెక్షన్ లాని బేస్ చేసుకుని ఇదంతా చేశారని మనం చెప్తున్నాం కదా. సో మరి యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తోంది, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మనం ఇలా డిస్క్వాలిఫై చేయడం పాసిబుల్ అవుతుందా, ఏ సందర్భాల్లో మనం డిస్క్వాలిఫై చేయొచ్చు, ఈ అంశాలను ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. సో లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం ఒకసారి చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా అసలు ఎందుకు తీసుకొచ్చారు, అసలు డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డిఫెక్షన్? డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డిఫెక్షన్కి మీకు మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. డిఫెక్ట్, DEFECT, డిఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, లీవ్ అంటే ఒకళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. హీ డిఫెక్టెడ్ మీ అంటే అవసరంలో ఉన్నప్పుడు నన్ను వదిలేసి, నా ఫ్రెండ్ హెల్ప్ కోసం అడిగాను, హీ డిఫెక్టెడ్ మీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు సహాయం చేయలేదు, హీ లెఫ్ట్ మీ అంటాం. లీవ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడానికి కూడా మనం డిఫెక్షన్ అని అంటాం. సో ఈ ఆయారాం గయారాం స్టోరీ 1960sలో ఒక ఆయన ఇట్లాగే ఒక రోజులోనే 3 పార్టీలు మారాడంట. ఒక రోజులోనే ఉదయం నుంచి మధ్యాహ్నం ఇంకో పార్టీకి, మధ్యాహ్నం సాయంత్రం ఇంకో పార్టీ, సాయంత్రం ఇంకో పార్టీకి. ఇట్లా ఈ విపరీతమైన డిఫెక్షన్ అంటే ఒక పార్టీలో ఉన్నాడు, ఒక పార్టీ సిద్ధాంతాలను నిలబడతాడని చెప్పి ప్రజలు ఓటు వేస్తారు. ఓటు వేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీని వదిలేసి ప్రజలకు ఇష్టం లేని వేరే పార్టీలోకి వెళ్ళిపోవడాలు కూడా మనం జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఈ ఫిరాయింపుల్ని నిరోధించాలి అని చెప్పేసి మనకి యాంటీ డిఫెక్షన్ లా రావడం అనేది జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, వాళ్ళు ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవసరమైన ప్రావిజన్స్ అన్నీ ఈ పర్టిక్యులర్ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నాయి. అయితే ఇది ఏ రకంగా వచ్చిందంటే మన కాన్స్టిట్యూషన్కి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1985లో 10th షెడ్యూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
10th షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్స్కి స్టెబిలిటీ అనేది వస్తుంది. ప్రభుత్వం ఉంటుంది, వీళ్ళేమో అటు నుంచి ఇటు మారిపోతున్నారు. ఈ లెజిస్లేటర్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారకుండా వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి అవుతుందని చెప్పేసి 1985లో 10th షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు ఈ 10th షెడ్యూల్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ దాంట్లో మనకి డిస్క్వాలిఫికేషన్కి ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. దేర్ ఆర్ ప్రావిజన్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. అంటే ఒక పార్టీ ఎమ్మెల్యే లేదా ఎంపీ వేరే పార్టీలోకి వెళ్తున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి కొన్ని ప్రావిజన్స్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? సో ఏంటి ఆ ప్రావిజన్స్, గ్రౌండ్స్ ఏంటి, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిఫెక్షన్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకటి వాలంటరీ గివప్, అంటే తనంతట తనే ఒక వ్యక్తి వదిలేశాడు అనుకోండి. ఒక ఎలక్టెడ్ మెంబరు తన మెంబర్షిప్ని డైరెక్ట్గా వదిలేస్తే తన పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు, డిస్క్వాలిఫై చేసేయచ్చు. రెండోది వయలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వెరీ ఇంపార్టెంట్. అంటే పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వైలేట్ చేయడం. పార్టీ ఒక విప్ జారీ చేసింది అనుకోండి, ఇది ఒక పర్టికులర్ ఇష్యూ పైన ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీరు పలానాలాగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి పార్టీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసినప్పుడు మెంబర్ ఆపోజిట్గా ప్రవర్తించాడు అనుకోండి, అది వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కిందకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేసినప్పుడు, ప్రయర్ పర్మిషన్ లేకుండా ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేసినప్పుడు కూడా దట్ కెన్ బి ఎ గ్రౌండ్ టు డిస్క్వాలిఫై హిమ్. ఓకేనా? అది కూడా డిస్క్వాలిఫై చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో ఒక వ్యక్తిని మనం డిస్క్వాలిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ప్రధానంగా ఈ పారామీటర్స్ పైన డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్, ఎస్పెషల్లీ వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే దానిపైన డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇది మనకి యాంటీ డిఫెక్షన్ లా యొక్క కథ, రైట్? అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద మనం ఇనిషియేట్ చేసినప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? స్పీకర్, అసెంబ్లీ అయితే స్పీకరు, లోక్సభ అసెంబ్లీ అయితే స్పీకరు, లేకపోతే రాజ్యసభ, లేకపోతే మనకి ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే చైర్మన్, వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ద లా డజంట్ ప్రొవైడ్ టైం ఫ్రేమ్. ఎన్నాళ్ళలోపు డెసిషన్ తీసుకోవాలి అని ఒక టైం ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అంటే ఎన్ని రోజుల్లోగా డెసిషన్ తీసుకోవాలని ఒక టైం ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి జనరల్గా చూడండి, రాజకీయాల్లో ఒక రూలింగ్ పార్టీ ఉంది, ఒక అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వచ్చేసి రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి. సో ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలని యాంటీ డిఫెక్షన్ లా కింద పర్టికులర్ స్పీకర్కి నోటీసు పంపిస్తారు లేదా రిక్వెస్ట్ పెడతారు. సో జనరల్గా స్పీకర్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు అవుతారు? స్పీకర్ బిలాంగ్స్ టు రూలింగ్ పార్టీ. సో స్పీకర్ ఏం చేస్తారంటే ఐడియల్గా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అతన్ని డిస్క్వాలిఫై చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు డిస్క్వాలిఫై గ్రౌండ్స్ అన్నీ సరిగా ఉంటే డిస్క్వాలిఫై చేయాలి. కానీ స్పీకర్ ఏం చేస్తారంటే స్పీకర్ కీప్స్ క్వైట్. ఎందుకు సైలెంట్గా ఉంటారు? టైం ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో అపోజిషన్ పార్టీ వాడు మన పార్టీలోకి వస్తున్నాడు, వాడు ఇక్కడ రావడం వల్ల మన పార్టీకి బెనిఫిటే కదా, మరి బెనిఫిట్ అయ్యేటప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేస్తే రూలింగ్ పార్టీ నష్టపోతుంది అని చెప్పి స్పీకర్ బయాస్డ్గా, అంటే పక్షపాత ధోరణితో మనకి ప్రవర్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకని ఆయన ఏం చేస్తారంటే సైలెంట్గా ఉంటాడు. అదే రూలింగ్ పార్టీకి చెందిన వాడు ఎవడన్నా అపోజిషన్ పార్టీకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అతని పైన ఇనిషియేట్ చేశారనుకోండి, స్పీకర్లు ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా అతన్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు. అంటే స్పీకర్లు పక్షపాత ధోరణితో బయాస్డ్గా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఈ సమస్య ఏమవుతుందంటే మనకి అయితే రెండు సందర్భాల్లోనూ చట్ట ప్రకారమే వెళ్ళాలి కదా మీరు అనొచ్చు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు చట్ట ప్రకారం వెళ్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు చట్టాన్ని వాడట్లేదు. చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు స్పీకర్, కానీ చట్టాన్ని వాళ్ళు వాడకుండా సైలెంట్గా కూర్చుంటున్నారు. చట్టాన్ని ఉపయోగించుకోకుండా టైం ఫ్రేమ్ అనేది లేదు అన్న ఆస్పెక్ట్ని ఉపయోగించుకొని వాళ్ళు దే ఆర్ కీపింగ్ క్వైట్. ఇది ప్రధానమైన సమస్య.
ఇది అతిపెద్ద సమస్య అనమాట. అయితే దీనికి సంబంధించి ఈ మధ్యన కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ కూడా వచ్చాయి. ఆ కేసెస్ కూడా మీరు ఒకసారి ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చారు, మీరు ఒకసారి చూడొచ్చు. రీసెంట్ జడ్జిమెంట్స్ ఇన్ విచ్ సుప్రీంకోర్ట్ డెల్ట్ విత్ పవర్ ఆఫ్ స్పీకర్స్ అండర్ ది 10th షెడ్యూల్. సో ఇంతకుముందు ఏమనేవారంటే ఇది ఒక్క స్పీకర్ జ్యూరిస్డిక్షన్ మాత్రమే, దీంట్లో కోర్టులు ఇన్వాల్వ్ అవడానికి లేదు అనేవారు. ఆ తర్వాత ఇది జుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది, జుడిషియరీ దీన్ని రివ్యూ చేయవచ్చు అని కూడా డిసైడ్ చేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. 2020లో వచ్చిన ఈ పర్టికులర్ కేసు చూడండి. కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్. మణిపూర్ స్పీకర్కి వ్యతిరేకంగా కేశం మేఘచంద్ర వేసిన ఈ పర్టికులర్ కేసులో 3 జడ్జిల ధర్మాసనం లెడ్ బై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఏం చెప్పిందంటే, ఇది చూడండి, స్పీకర్ షుడ్ డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ విత్ ఇన్ అ మ్యాక్సిమం 3 months పీరియడ్ అన్లెస్ దెర్ ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్పితే 3 నెలల పీరియడ్లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన డెసిషన్ స్పీకర్స్ తీసుకోవాలి అని ఈ పర్టికులర్ కేసులో కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో 3 జడ్జిల ధర్మాసనం చెప్పిందంటే ఒక రకంగా ఇక్కడ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ మహారాష్ట్ర కేసులో ఇంకా తేలలేదు. 2020లో వచ్చింది, అది 3 నెలల్లో చేయాలని అప్పుడే చెప్పారు, అయినప్పటికీ కూడా చేయలేదు. ఇక్కడ చూడండి, అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్స్ అనే పాయింట్ ఉంది, దాన్ని వాడేసుకుంటారు అనమాట. అలాగే 2019లో వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫికేషన్ కేసులో కూడా అప్పటి 3 జడ్జిల ధర్మాసనం లెడ్ బై ఎన్వి రమణ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ స్పీకర్ హూ కెనాట్ స్టే అలూఫ్ ఫ్రమ్ ద ప్రెజర్స్ అండ్ విషెస్ ఆఫ్ హిస్ పొలిటికల్ పార్టీ డస్ నాట్ డిజర్వ్ టు ఆక్యుపై హిస్ చైర్. ఎవరైతే తన పొలిటికల్ పార్టీ యొక్క విషెస్ నుంచి దూరంగా ఉండలేరో, ఎవరైతే తన పొలిటికల్ పార్టీ చెప్పిన దానికి కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు తానా అంటే తందానా అంటారో అట్లాంటి వ్యక్తులు ఈ స్పీకర్ చైర్లో కూర్చడానికి అర్హులు కాదు అని కూడా మన సుప్రీంకోర్టు జడ్జి గారు ఎన్వి రమణ గారు వాళ్ళ ధర్మాసనం అనేది చెప్పింది. స్పీకర్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండాలి, పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన ప్రకారం నడుచుకుంటానన్నట్టుగా ఉండకూడదు అని 2019 జడ్జిమెంట్లో చెప్పారు. 2020లో 3 నెలల జడ్జిమెంట్ కూడా డెడ్ లైన్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఏదైతే చేస్తుందో వాళ్ళకి అనుకూలంగానే స్పీకర్లు ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనకి సుప్రీంకోర్టు వారు December 31 లోపు మీరు తేల్చాల్సిందని డెడ్ లైన్ ఇవ్వడము జరిగింది. సో ఇక్కడ నుంచి సరిగ్గా 2 నెలల పాటు టైం అనేది లభిస్తోంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇన్ ద శివసేన కేసు అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కేసులో 1 month మోర్, ఒక నెల ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరుగుతుంది. డివై చంద్రచూడ్ గారు సిటీకి చెప్తున్నారు, ఇది ఫెయిర్, ఇది రీజనబుల్ టైము, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ చేయడానికి పనికి రాదు అని కూడా చెప్పారు. మీరు ఎలక్షన్స్ వరకు సాగదీసి చేస్తే కుదరదు, ఈ లోపే మీరు డెసిషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఒకవేళ వీళ్ళు డిస్క్వాలిఫై అవుతున్నారు అని చెప్పి స్పీకర్ ఇచ్చారనుకోండి, ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఆయన అసలు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోయినట్టు. ఆయన పైన కూడా కేసు ఉంది కదా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళిన కేసు ఇదే, ఆయన పైన కూడా కేసు ఉన్నట్టే లెక్క. ఆయన ఎమ్మెల్యేగానే డిస్క్వాలిఫై అయిపోయినట్టు, ఆయన సీఎంగా మరి ఉండని పరిస్థితి కూడా రావచ్చు. సో మనకి December 31కి క్లారిటీ వస్తుంది. ఆ లోపు స్పీకర్ ఏం డిసైడ్ చేస్తారనే దాన్ని బట్టి విల్ గెట్ సమ్ క్లారిటీ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ బ్యాక్గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. So look at this article. Maratha quota stir turns violent as NCP office leaders' homes torched. సో దీని అర్థం ఏంటి? మరాఠా స్టిర్ అంటే మనకి నిరసన అన్నట్టు తీసుకోవచ్చు. ఇది కొంచెం వైలెంట్ అయిపోయింది. మరాఠాస్కి కోటా కావాలి, రిజర్వేషన్ కావాలి అని చేసే నిరసన కాస్త హింస రూపం దాల్చింది అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అసలు మరాఠా కోటా అనేది ఏంటి, దీనికి అదేంటి అనేది మనం ఇవాళ తెలుసుకోవాలి. సో న్యూస్లోకి వచ్చింది మనకి, అది హింసాత్మకమైంది, శాంతియుతమైంది అనేది న్యూస్. అది వెనకాల ఉన్న మరాఠా కోటా అనేది కాన్సెప్ట్ విచ్ ఈజ్ రెలవెంట్ ఫర్ అవర్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో ఏంటి కథ అంటే, మనకి మహారాష్ట్రలో ఈ మరాఠాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మరాఠాస్ మహారాష్ట్ర పాపులేషన్లో 33% ఉన్నారు. స్టేట్ పాపులేషన్లో 33% ఉన్నారు. జనరల్గా ఈ మరాఠాస్ అనేవాళ్ళు వారియర్ కాస్ట్, సో వారియర్ కాస్ట్కి చెందిన వాళ్ళు. సో వీళ్ళకి లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఉండేవి ఒకప్పుడు లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఉండేవి. మరి ల్యాండ్ హోల్డింగ్స్ ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ ఏంటి సార్ అని మీరు అనొచ్చు, కానీ రోజులు మారినప్పుడు అన్నీ మారిపోతాయి. తర్వాత ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే మనకి ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్,
రైట్. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ తరాలు గడిచే కొద్దీ సర్దుకోవడం, ముగ్గురు పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఈ రకంగా ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది. అగ్రేరియన్ డిస్ట్రెస్, వ్యవసాయం సరిగ్గా లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఏం చేశారంటే దే హ్యాడ్ టు ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఫేస్ చేసే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఒకప్పుడు మంచిగా బతికిన వాళ్ళు అయినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేము, మేము సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నాము. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని కూడా మీరు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేసి మాకు రిజర్వేషన్ అందించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బోత్ గవర్నమెంట్ జాబ్స్లోనూ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మాకు రిజర్వేషన్స్ అందించాలని మరాఠాస్ అడుగుతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుందా, ఇంతకుముందు ఏమైనా జరిగిందా అనేది మనం తెలుసుకోవాలి. సో 2017లో మొట్టమొదటిసారి ఈ పర్టికులర్ డిమాండ్ని బేస్ చేసుకొని ఒక 11 మెంబర్స్తో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. 11 మెంబర్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎన్జి గైక్వాడ్. సో ఈ ఎన్జి గైక్వాడ్ అని ఆయన రిటైర్డ్ జడ్జ్ అనమాట. సో ఈయన ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద వాళ్ళని గుర్తించి ఇవ్వాలి అని చెప్పి 2017లో ఎన్జి గైక్వాడ్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018లో ఏం జరిగిందంటే మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసి మరాఠాస్కి 16% రిజర్వేషన్ కల్పించాలి అని నిర్ణయం తీసుకుంది. 16% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 2018లో ఆబ్వియస్గా ఒకరికి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటప్పుడు కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తారు. బాంబే హైకోర్టుకి అది వెళ్ళింది. బాంబే హైకోర్టుకి కేసు వెళ్ళడం అనేది జరిగింది. బాంబే హైకోర్టు ఏం చేసిందంటే దీన్ని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే దాన్ని కొట్టిపారేయలేదు, ఉంచింది. కాకపోతే ఏం చెప్పిందంటే మీకు ఎడ్యుకేషన్లో 12%, జాబ్స్లో 13% పెట్టండి, 16% వద్దు అని చెప్పింది. సో 16% వద్దు, ఎడ్యుకేషన్లో అయితే 12% రిజర్వేషన్, జాబ్స్లో అయితే 13% రిజర్వేషన్ ఉంచాలని బాంబే హైకోర్టు చెప్పడం జరిగింది. తరువాత ఇక్కడికి ఆగిందా స్టోరీ? అవ్వలేదు. సుప్రీంకోర్టులో కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేశారు. 2020లో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇట్ హ్యాజ్ స్టేడ్ ద ఇంప్లిమెంటేషన్. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ని సుప్రీంకోర్టు స్టే విధించడం అనేది జరిగిందనమాట. విధించి ఏం చేసిందంటే ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేసింది. ఒక లార్జర్ బెంచ్ కావాలి, ఎక్కువ మంది జడ్జిలతో కూడిన లార్జర్ బెంచ్, అంటే ఎక్కువ మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం దీన్ని పరిశీలించాలని చెప్పి సిజేఐకి పంపించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 2021లో ఒక లార్జర్ బెంచ్ దీనిపైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏం చేసిందంటే ఫైనల్గా సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ఈ మరాఠా రిజర్వేషన్ అంశాన్ని కంప్లీట్గా కొట్టి పారేసింది. ఎందుకు కొట్టేసింది మీకు తెలుసు. దేర్ ఈజ్ ఎ 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్స్ పైన 50% క్యాప్ అనేది ఉంది. యాజ్ సెట్ ఇన్ 1992లో మనకి ఈ పర్టికులర్ కేసు అనేది మీకు గుర్తుంటుంది. ఇందిరా సాహ్ని కేసులో ఈ జడ్జిమెంట్లో మనకి 50%కి మించి రిజర్వేషన్, టోటల్ రిజర్వేషన్ కెనాట్ ఎక్సీడ్ 50% అని చెప్పి లింక్ పెట్టారు. మీరు చెప్పినట్లుగా ఇచ్చి ఉంటే అది మనకి 50% దాటేస్తుందని భావించి సుప్రీంకోర్టు ఆ మరాఠా రిజర్వేషన్ని 2021లో కొట్టేసింది. మరాఠా కోటాని కంప్లీట్గా సుప్రీంకోర్టు కొట్టేయడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? 50% షెల్ బి ద రూల్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్ దిస్ పాయింట్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో లేరు. మరాఠాస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్స్ లిస్ట్ మెయింటైన్ చేస్తాయి.
ఎవరు ఏ లిస్ట్లో ఉన్నారు, ఎస్సీస్ ఎవరు, ఎస్టీస్ ఎవరు, అంటే ఏ సెక్షన్ వాళ్ళు ఎస్టీస్, ఏ సెక్షన్ వాళ్ళు ఎస్సీస్, ఎవరు ఓబీసీస్ అనేవి సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి. అయితే ఒక పలానా వ్యక్తి బీసీ, పలానా వ్యక్తి ఎస్సీ, పలానా కులం వాళ్ళు ఎస్సీ కింద వస్తారు, బీసీ కింద వస్తారు, ఇది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయగలుగుతుందా? డిసైడ్ చేయలేదు. మరి ఎవరు డిసైడ్ చేస్తారు? ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ డిసైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. ఏం చెప్పిందంటే మనకి ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ ట్వీక్ అంటే మార్పులు చేర్పులు చేయడం, కెన్ ట్వీక్ ది సెంట్రల్ లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. స్టేట్స్ కెన్ ఓన్లీ మేక్ సజెషన్స్. స్టేట్స్ అనేవి సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. నేను ఎక్కడన్నా ఎకనామికల్లీ అంటే తప్పమ్మా, ఎస్సీబీసీ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అని అర్థం. మధ్యలో ఏమైనా పొరపాటు స్లిప్ అయి ఉంటారని చెప్తున్నాను. స్టేట్స్ సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. దానిపైన ఫైనల్ అథారిటీ అనేది ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. ప్రెసిడెంట్కి మాత్రమే ఫైనల్ అథారిటీ ఉంది అని క్రిస్టల్ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. స్టేట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, ఎస్సీబీసీలో మనకి అంటే పలానా కాస్ట్కి ఇవ్వండి, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ ఇవ్వండి అని అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, సజెషన్ ఇవ్వచ్చు. కానీ ఫైనల్గా దాన్ని చేసే అథారిటీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. అంటే ఎయిదర్ నువ్వు మరాఠాస్ని తీసుకొచ్చి ఈ బీసీస్లో కలపాలి, లేదా బీసీ రిజర్వేషన్ వాళ్ళకి సెపరేట్గా రిజర్వేషన్ ఇవ్వాలి. సెపరేట్గా రిజర్వేషన్ ఇస్తే అది 50% దాటిపోతుంది కాబట్టి అది చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టేసింది. వాళ్ళని బీసీల్లో యాడ్ చేయాలి అంటే అది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో మీరు ప్రెసిడెంట్ని కన్విన్స్ చేసుకోవాలి, స్టేట్స్ సజెషన్ ఇచ్చి చేసుకోవాలని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. తర్వాత మనకి నవంబర్ 22లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు తెలుసు, ఇది 2022లో ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ వచ్చింది. 10% కోటా ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో మరాఠాస్లో ఉన్న వాళ్ళలో కూడా ఎవరైనా ఎకనామికల్లీ వీక్ అయితే, మరాఠాస్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా ఎకనామికల్లీ వీకర్ ఉంటే వాళ్ళు ఈ కోటా కింద యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని ఎంటైర్ మరాఠాస్కి ఇంత పర్టికులర్ రిజర్వేషన్ అనేది ప్రస్తుతానికి చెల్లదు అని చెప్పి తేల్చిన. ఈడబ్ల్యూఎస్ కోటా కింద దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ రిజర్వేషన్, బట్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదని చెప్పడం జరిగింది. సో దీని గురించి ఇంకా యాజిటేషన్ జరుగుతున్నాయి. మరి వాళ్ళని బీసీల్లో చేరుస్తారా, లేకపోతే సెపరేట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటాలు చేస్తారా ఏంటి అనేది మనకి కాలం నిర్ణయిస్తుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ of Maratha reservation. I hope you have understood the story behind this very very important article for UPSC. అయితే ఇదే సమయంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది 2018లో వచ్చిన చట్టం ఇది. సో ఈ 2018లో వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, మనకి ఆర్టికల్స్ 338B మరియు 342Aని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పాటు చేశారు. అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. అంతకుముందు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు, దానికి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లోనే ఈ అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఈ ఆర్టికల్ 342A ఏదైతే ఉందో ఇట్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ని ఎంపవర్ చేస్తుంది. దేనికి? టు స్పెసిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఒక స్టేట్లో ఉన్నారో వాళ్ళని స్పెసిఫై చేసే అధికారం ప్రెసిడెంట్కి ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, పార్లమెంట్ అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. అంటే సెంట్రల్ లిస్ట్లో, ఈ లిస్ట్లో ఒక పర్టికులర్ కమ్యూనిటీని యాడ్ చేయాలి అంటే ఆ అధికారం అటు ప్రెసిడెంట్కి మరియు పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఆ రకంగా మన రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వవచ్చు. స్టేట్స్కి అధికారం దీంట్లో లేదు. స్టేట్స్ కెన్ ఓన్లీ సజెస్ట్, స్టేట్స్ కెన్ ఓన్లీ మేక్ సజెషన్స్ మాత్రమే స్టేట్స్ చేయగలుగుతాయి. బియాండ్ దట్ స్టేట్స్ ఏమీ చెయ్యలేవు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, ఫిల్ వేకెన్సీస్ ఇన్ సిఐసి ఎస్ఐసిస్ టాప్ కోడ్ సెల్స్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయండి. అవి వేకెన్సీస్ ఉండిపోతే మరి ప్రజలు నుంచి వస్తున్న రకరకాల కంప్లైంట్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేయలేక చాలా వరకు పెండింగ్ ఉండిపోతాయని చెప్పి ఏం చెప్తున్నారంటే మీరు అది తొందరగా ఫిల్ చేయమని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అదర్వైజ్ దే వుడ్ బికమ్ డిఫంక్ట్, అంటే ఉండి కూడా లేనట్టు అయిపోతాయి అండ్ ఫంక్షన్ చేయనట్టుగా ఎటువంటి ఫంక్షన్ లేకుండా అయిపోతుంది. అండ్ ఇట్ వుడ్ మేక్ సిటిజన్స్ రైట్ టు నో అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డెడ్ లెటర్. సిటిజన్ యొక్క రైట్ డెడ్ అయిపోయే అవకాశం అనేది ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. సో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ అన్నింటినీ ఫిల్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిద్దాము. సో the keywords here are Central Information Commission and State Information Commission and what heads commissioners అన్నమాట. సో సిఐసి అనేది ఏంటి? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది వెనెవర్ ఐ యూజ్ ద వర్డ్ స్టాట్యూటరీ బాడీ, దట్ మీన్స్ దీని వెనకాల ఒక స్టాట్యూట్ ఉంది, ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయబడ్డ ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఏంటి ఆ చట్టం? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న సెక్షన్ 12 ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సిమిలర్గా ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఒక స్టాట్యూటరీ బాడీయే. అది కూడా ఆర్టీఐ యాక్ట్ 2005 ఆధారంగా పట్టుకొని ఏర్పాటు చేయబడింది. కాకపోతే ఇక్కడ సెక్షన్ వేరు, ఇక్కడ సెక్షన్ 15 ఆధారంగా ఏర్పాటు చేయబడింది. అయితే సిఐసి మరియు ఎస్ఐసి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆర్టీఐ చట్టం ద్వారా వాటికి వచ్చిన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడము. ఓకే, వాటికి వచ్చిన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడం. సో ప్రధానంగా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం ఏం చెప్తామంటే, ఒకటి సెక్షన్ 8 ప్రకారం, ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8 ప్రకారం సో దే కెన్ రిసీవ్ అండ్ ఇంక్వైర్ ఇంటూ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎనీ సిటిజన్. సో సిటిజన్ నుంచి వస్తున్న కంప్లైంట్స్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు దానిపైన ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 19 ప్రకారం, సెక్షన్ 19 కూడా దానికి ఒక అథారిటీ ఇస్తుంది, ఆర్టీఐ సెక్షన్ 19. దీని ప్రకారం ఏంటంటే దే కెన్ రిసీవ్ అండ్ డిసైడ్ అపాన్ ది సెకండ్ అప్పీల్. ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి రాదు. ఫస్ట్ కింద లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర పని కాకపోతే అప్పుడు అపీల్ కింద వీళ్ళ దగ్గరికి వస్తుంది. అట్లా అపీల్ కిందకి ఎప్పుడైనా వచ్చినప్పుడు సెకండ్ అపీల్ ఫ్రమ్ ఎనీ సిటిజన్ అట్లా వచ్చినప్పుడు దే కెన్ డిసైడ్ ఆన్ దట్. దే విల్ ఆల్సో పర్ఫార్మ్ ద డ్యూటీ ఆఫ్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. అయితే కంపోజిషన్ కూడా మనం ఒకసారి చూసేద్దాము. ఒకవైపు సిఐసి, రెండో వైపు ఎస్ఐసి పెట్టుకొని కంపోజిషన్ ఏంటి, సిఐసిలో ఎవరెవరు ఉంటారు, ఎస్ఐసిలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా చూద్దాము. దీంట్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇక్కడ సి అంటే కమిషన్, ఇక్కడ సి అంటే కమిషనర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్లస్ నాట్ మోర్ దాన్ 10 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ దీంట్లో ఉంటారు. అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది ఉంటారు అంటే మనకి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్లస్ నాట్ మోర్ దాన్ 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్. సేమ్ దీంట్లాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్లస్ నాట్ మోర్ దాన్ 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది. మీరు ఇది కంపోజిషన్. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ అపాయింట్మెంట్ తీసుకుంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉన్న మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ విల్ అపాయింట్. ఇక్కడ ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ విల్ అపాయింట్. అయితే బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ కదా, వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్ చేయరు. ఇక్కడ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ, ఒక పర్టిక్యులర్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది లోక్సభ. లీడర్ ఆఫ్ అపోజిషన్ in Lok Sabha
ప్లస్ ఏ మినిస్టర్, ఏ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ మనకు రికమెండేషన్ ఇస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. సిమిలర్గా స్టేట్ లెవెల్లో తీసుకుంటే అగైన్ ఒక కమిటీ గవర్నర్కి రికమెండేషన్స్ ఇస్తుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే సీఎం చైర్పర్సన్గా ఉంటారు, ప్లస్ అగైన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషను ప్లస్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, రైట్. ఈ కమిటీ ఎవరైతే రికమెండ్ చేస్తుందో వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది అపాయింట్మెంట్ యొక్క స్టోరీ. ఇది అపాయింట్మెంట్ యొక్క స్టోరీ. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటి అంటే 2019లో ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ 2019లో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. 2019లో ఏం జరిగిందంటే ఒక ఆర్టీఐ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ అనేది జరిగింది. 2019లో ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్ అనేది జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏంటనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అమెండ్మెంట్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒరిజినల్ యాక్ట్లో ఏముందో చూద్దాము, తర్వాత అమెండ్మెంట్లో ఏముందో చూద్దాం. ఒరిజినల్ యాక్ట్లో మనకి సెక్షన్ 13 ఏం చెప్తోంది అంటే అమెండ్మెంట్ జరగక ముందు యాక్ట్లో ఏం చెప్తుందంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరియు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క పదవీ కాలం, టెన్యూర్ ఏదైతే ఉందో, టర్మ్ ఏదైతే ఉందో అది 5 years ఆర్ టిల్ దే అటైన్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పారు. 5 years కానీ లేదా 62 ఏళ్ళకి అపాయింట్ చేశారనుకోండి, 65 వరకే ఉంటారు, 5 years వరకు కంటిన్యూ అవ్వరు. ఇట్లా మనకి ఉండేది. అలాగే రెండవది వాళ్ళ యొక్క శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అదర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఈ సిఐసివి దే విల్ బీ ఈక్వలెంట్ టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సిఐసిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి శాలరీసు, అలవెన్సెస్ సేమ్ ఉంటాయి, సేమ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయని చెప్పి మనకి ఒరిజినల్ యాక్ట్లో ఉంది. అయితే ఈ అమెండ్మెంట్ 2019లో వచ్చిన అమెండ్మెంట్ ఏం చేసేసిందంటే మనకి పూర్తిగా మార్పులు చేసేసింది. ఈ 2019లో వచ్చిన ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏం చేసిందో మనం ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెండ్మెంట్ ఏం చేసిందంటే మనకి వీళ్ళ యొక్క శాలరీ, అలవెన్సెస్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు. అంతకుముందు ఏంటి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్వి ఎలక్షన్ కమిషనర్స్ లాగా ఉంటాయని ఒరిజినల్ యాక్ట్లో ఉంటే దాన్ని మార్చేసి వాళ్ళ యొక్క కండిషన్స్, శాలరీ, అలవెన్సెస్ అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఆర్టీఐ అమెండ్మెంట్ అని చెప్పేసి దీని ప్రకారం మార్చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అందరూ కూడా గవర్నమెంట్ చేతిలో పప్పెట్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ లేకుండా ఉండే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానమైన ప్రాబ్లం. నెక్స్ట్ ఇవి కాకుండా, ఈ అమెండ్మెంట్ ద్వారా కాకుండా వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటనేది కూడా మనం చూడాలి. ప్రధానంగా ఛాలెంజెస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ న్యూస్లో వచ్చిన నాన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్. చాలా వేకెన్సీస్ అనేవి ఉండిపోయాయి. ఈ వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. చాలా ఉన్నాయి, వేకెన్సీస్ని ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటే సరిపోతుందా? దానికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకపోతే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకపోతే, హెడ్ లేకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ బీ లైక్ హెడ్లెస్ అనమాట. అలా మనకి తీసుకుంటే కొన్ని లక్షల కేసులు ఈరోజు మీకు చెప్పాలంటే కొన్ని లక్షల కేసులు 26 ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ కేసెస్ అనేవి ల్యాక్స్లో ఉన్న పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. లక్షల్లో కేసెస్ మనకి పెండింగ్ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ప్రెజర్లో కూడా ఇంకా అవేర్నెస్ అబౌట్ ఆర్టీఐ అనేది తక్కువ ఉంది. అవేర్నెస్ అబౌట్ ఆర్టీఐ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఏం చేస్తుందంటే కొన్ని స్కీమ్స్ ప్రజలకు తెలియడానికి ప్రభుత్వమే యాడ్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆర్టీఐకి సంబంధించి ప్రభుత్వాలు యాడ్స్ ఇవ్వవు. ఎందుకంటే ఆర్టీఐకి యాడ్స్ ఇచ్చారనుకోండి ఇంకా జనాలందరికీ అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లో మాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి యాక్టివేట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో ఇంకా ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పాల్సి రావచ్చు. అందుకని ప్రధానంగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటే ఇట్లాంటి వాటిని విషయంలో అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు పెద్దగా చేయట్లేదు.
సో ఈ నాన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఒక ఇష్యూ. రెండోది డిలే ఇన్ సేమ్ దానివల్ల వచ్చిందే డిస్పోజల్ ఆఫ్ అపీల్స్ అండ్ కంప్లైంట్స్. అంటే పెట్టిన కంప్లైంట్స్ కూడా డిస్పోజ్ చేయట్లేదు, అంటే వాటిని తేల్చట్లేదు, ఎస్ నో తేల్చకుండా అలా కంటిన్యూ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పూర్ రికార్డ్ కీపింగ్. అసలు డేటా ఫస్ట్ ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వాలి అంటే మనం డేటాని నీట్గా మెయింటైన్ చేయాలి, రికార్డ్ని నీట్గా మెయింటైన్ చేయాలి. పూర్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది ఎనదర్ ప్రాబ్లం. రికార్డ్స్ నీట్గా మెయింటైన్ చేస్తే అడిగినప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రికార్డ్సే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మనం ఎట్లా మెయింటైన్ చేస్తాం, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాం? దట్ ఈజ్ ఎనదర్ ఛాలెంజ్ బీయింగ్ ఫేస్డ్ బై దీస్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్. వన్ మోర్ ఆస్పెక్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్. అంటే ఈ ఆఫీసుల్లో ఉన్న వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, పనిచేసే వాళ్ళకే చట్టం మీద అవగాహన లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఫస్ట్ లెవెల్లో వీళ్ళు ఉంటారు, డైరెక్ట్గా అందరూ కమిషనర్ దగ్గరికి వెళ్ళరు, వీళ్ళ లెవెల్ ఉంటారు. వీళ్ళు పబ్లిక్ అథారిటీ కదా, వీళ్ళకి రిక్విజిట్ నాలెడ్జ్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ రిక్విజిట్ నాలెడ్జ్ ఆఫ్ యాక్ట్, రిక్విజిట్ నాలెడ్జ్ ఆఫ్ ది యాక్ట్. దీనికి సంబంధించి సరైన నాలెడ్జ్ అనేది లేకపోవడం కూడా పెద్ద సమస్య అయిపోతుంది. అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇమీడియట్గా ఎలా డీల్ చేయాలి అంటే వాళ్ళకి సఫిషియెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వకపోవడం. కెపాసిటీ అంటే అర్థం అదే, వాళ్ళు చేయాల్సిన పని సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల మనకి ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అనదర్ ఇష్యూ దట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్ ఈజ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే చాలా లేటు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా పూర్ క్వాలిటీ ఉంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. అంటే సరైన డేటా మెయింటైన్ చేస్తే సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, సరైన డేటా లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ రాని పరిస్థితులు మనకి వస్తాయి. ఇదంతా కూడా మనకి ఇక్కడున్న ఇష్యూస్ అనమాట. ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి సంబంధించిన డిఫరెంట్ ఛాలెంజెస్. ఇంకా చదవాలంటే ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఆస్పెక్ట్స్ మీకు ఇందులో కవర్ చేశాను. వేకెన్సీస్ ఫిల్ చేయకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పెండింగ్ కేసెస్ పెరిగిపోతాయి, డిస్పోజల్ జరగదు, దాని యొక్క పర్పస్ డిఫీట్ అవుతుంది. మనం ఎన్ని పెట్టినా సరే తిరిగి మనం అప్లికేషన్ పెండింగ్లో ఉండిపోతే ఉపయోగం ఏముందమ్మా? సరైన టైంలో ఇన్ఫర్మేషన్ వస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఈ ఆర్టికల్ చూడమ్మా. SAT క్వాషెస్ సెబీస్ బ్యాన్ ఆన్ కీ రోల్స్ ఫర్ జీస్ గోయంకా. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. కాకపోతే ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి న్యూస్లోకి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. సో సెబీ అండ్ SAT. సెబీ మీకు తెలుసు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ SAT అనేది సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్. ఫస్ట్ సెబీ గురించి మనం లైట్గా తెలుసుకుందాము, తర్వాత SAT సంగతి ఏంటనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం, స్టోరీ ఏంటనేది కూడా చూద్దాం. సో సెబీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ స్టాట్యూటరీ బాడీ, మీ మైండ్లోకి ఏం రావాలమ్మా? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ఎన్ యాక్ట్. ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వచ్చింది అని. మరి ఇక్కడ ఏంటి యాక్ట్? సెబీ యాక్ట్. వెన్ ఎవర్ ఐ సే ఆర్బీఐ ఇది స్టాట్యూటరీ బాడీ, దట్ మీన్స్ వెనకాల ఒక ఆర్బీఐ యాక్ట్ ఉంది. వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ స్టాట్యూటరీ బాడీ, వెనకాల ఒక చట్టం ఉంది అని అర్థం. ఆ చట్టం ఏంటనేది ఇమీడియట్గా మనం తెలుసుకోవాలి, మైండ్ ఆ రకంగా ఫంక్షన్ అవ్వాలి. 1992 సెబీ యాక్ట్ని ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రెగ్యులేట్ సెక్యూరిటీస్ మార్కెట్. టు రెగ్యులేట్ సెక్యూరిటీస్ మార్కెట్. సెక్యూరిటీస్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడం ఇన్ ఇండియా అండ్ ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అండ్ ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలని, ఇంట్రెస్ట్ని కాపాడాలి. అసలు సెక్యూరిటీస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద సెక్యూరిటీ? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే మనకి సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ సెక్యూరిటీస్ కిందకే వస్తాయి, అండ్ ఆల్సో బాండ్స్ ఇట్లాంటివి కూడా సెక్యూరిటీస్ కిందకి వస్తాయి. సో వీటికి కామన్గా మనం ఉపయోగించే పదం ఏంటి? సెక్యూరిటీస్. సో సెబీ పరిధిలోకి ఏమొస్తుందంటే మనకి ఆల్ క్యాపిటల్ మార్కెట్స్ కమ్ అండర్ సెబీస్ పర్వ్యూ. వెన్ ఎవర్ ఐ యూజ్ ద క్యాపిటల్ మార్కెట్స్, దీని అర్థం ఏంటి అంటే సెక్యూరిటీస్ హ్యావింగ్ మోర్ దాన్ 1 year టైం ఫ్రేమ్. 1 year మెచ్యూరిటీ పీరియడ్ పైన ఉన్నవన్నీ కూడా మనకి క్యాపిటల్ మార్కెట్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, ఆ బాండ్కి టైం పీరియడ్ 5 years అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ క్యాపిటల్ మార్కెట్, విచ్ మీన్స్ ఇట్ విల్ బి రెగ్యులేటెడ్ బై సెబీ.
అది సెబీ రెగ్యులేట్ చేస్తుంది, అంటే దానికి సంబంధించిన అంశాన్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ బై డెఫినేషన్ స్టాక్స్ అనేవి బై డెఫినేషన్ దే ఆర్ కన్సిడర్డ్ లాంగ్ టర్మ్. అంటే మనకి షేర్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి టైం పీరియడ్ ఉండదు కదా, ఈరోజు కొన్నామంటే దానికి ఎంత టైం పీరియడ్ అని ఉండదు. కాకపోతే అలాంటి వాటిని మనం లాంగ్ టర్మ్ కిందే భావిస్తాం. సో స్టాక్స్ అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్స్ కిందకు వస్తాయి. సో స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి సెబీ రెగ్యులేషన్లోకే వస్తాయి. అయితే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్, ఆ కంపెనీ యొక్క యాక్షన్స్, వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, ఇన్వెస్టర్స్ని మోసం చేసినా, రైట్, ఇవన్నీ వాటిపైన కేసులు వేసే అవకాశం ఉంటుంది. ఆ కేసుల పైన తీర్పునిచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? సెబీ. సో ఇట్ ఈస్ క్వాసీ జ్యుడిషియల్, అంటే దానికి జ్యుడిషియల్ పవర్స్ కూడా కొన్ని ఉంటాయి. శిక్ష విధించవచ్చు, బ్యాన్ చేయొచ్చు, పెనాల్టీలు వేయొచ్చు, అలాంటి అధికారాలు కూడా సెబీకి ఉంటాయి. అయితే గమనించాల్సింది ఏంటి అంటే, సెబీ ఏదైనా కంపెనీ పైన కానీ ఎవరిపైన కానీ యాక్షన్ తీసుకుంది అనుకోండి, ఆ యాక్షన్ తీసుకుంటే ఇంక అదే ఫైనలా అంటే కాదు. సెబీ తీసుకున్న యాక్షన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఎక్కడ ఛాలెంజ్ చేయొచ్చు? శాట్లో. సో శాట్ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రైబ్యునల్. ఏంటమ్మా? ఇట్ ఈస్ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రైబ్యునల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సెబీ తీసుకున్న నిర్ణయం ఫైనల్ కాదు. సెబీ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్కి చెందిన ఈ గోయంకా అనే వ్యక్తికి ఏం చేశారంటే, ఇక సెబీ వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ఇక్కడ సెబీ బార్డ్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ CEO పునీత్ గోయంకా ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ కీ మేనేజీరియల్ పొజిషన్ ఇన్ ద మీడియా హౌస్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ ఓవర్ అలిగేషన్స్ దట్ హీ అండ్ హిస్ ఫాదర్ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర హ్యాడ్ సైఫెండ్ ఆఫ్ కంపెనీస్ ఫండ్. కంపెనీ ఫండ్స్ని ఇతను ఫాదర్ కలిపి పక్కకు లేపేశారు అనేది అలిగేషన్. అందుకని చెప్పి వీళ్ళపైన కేసు వచ్చింది. సో సెబీ వాళ్ళు ఏం ఆర్డర్ చేశారంటే, నువ్వు ఎటువంటి పదవిని అందులో మీరు ఇది తేలేంత వరకు కూడా ఏ పదవిలో ఉండకూడదని చెప్తే ఈయన ఏం చేశారంటే సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రైబ్యునల్కి వెళ్ళారు. అపిల్లేట్ ట్రైబ్యునల్ ఇప్పుడు ఏం చేసింది? ఇట్ క్వాషెస్ సెబీస్ బ్యాన్. సెబీ వాళ్ళు ఇష్యూ చేసిన బ్యాన్ని కొట్టేసింది. సో ఆయన జీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఏం చెప్పిందంటే, మీరు ఇన్వెస్టిగేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అంటే మీరు డబ్బులు ఎత్తేసారని చెప్పి మీ మీద అలిగేషన్ ఉంది కాబట్టి దానిపైన సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలి. అంతవరకు మీరు అందులో పదవిలో అయితే కొనసాగవచ్చు అని శాట్ చెప్పింది. సెబీ వాళ్ళు ఏ పదవిలో ఉండకూడదని చెప్తే శాట్ పదవిలో ఉండొచ్చు అని చెప్పింది. మరి శాట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలి. శాట్ ఈజ్ అగైన్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే ఇది కూడా సెబీ యాక్ట్ని ఆధారంగా తీసుకొని ఏర్పాటు చేయబడిన ఆర్గనైజేషన్ కాబట్టే. అయితే శాట్ ఏం చేస్తుందంటే, మనకి కింద నుంచి అపిల్లేట్ ట్రైబ్యునల్ పేరు ఉంది, అపిల్లేట్ ట్రైబ్యునల్. సో డైరెక్ట్గా దానికి కేసెస్ రావు. సో దానికంటే ముందు సెబీ ఏదైనా తీర్పిచ్చింది అనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేసే కేసులు ఇక్కడికి వస్తాయి. సో సెబీలో వచ్చే కేసెస్ కావచ్చు, అలాగే PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI, ఈ మూడింటి నుంచి వచ్చే కేసెస్ శాట్కి వస్తాయి. అపీల్ చేసి శాట్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాటిపైన తీర్పునిచ్చే అధికారం అనేది శాట్కి ఉంటుంది. సో ఈ శాట్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. కంపోజిషన్ తీసుకుంటే ఇట్ హ్యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ 2 అదర్ మెంబర్స్, ఇంకో 2 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. బట్ ఇట్ కన్సల్ట్స్ CJI ఇన్ కన్సల్టేషన్ విత్ CJIని కన్సల్ట్ చేసి, ఓకేనా, విత్ ద CJI ఆర్ హిజ్ నామినీ. CJI కావచ్చు లేదా హిజ్ నామినీ. CJI ఎవరినైతే నామినేట్ చేస్తారో అతను నామినీని కన్సల్ట్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్గా శాట్కి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఈ పర్టికులర్ శాట్కి ఒక సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ ఉంటాయి. సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ అంటే పెనాల్టీలు విధించవచ్చు. ఓకేనా, పెనాల్టీలు విధించవచ్చు, ఎట్లాంటి అధికారం నుంచి తీసేయచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ శాట్. ఇది మనం తెలుసుకోవాలి. మిగిలిందంతా మనకు అవసరం లేదు. ప్రైవేట్ ఇష్యూస్ అని మనకు అవసరం లేదు. బట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ శాట్, వాట్ ఈస్ సెబీ. దట్స్ అబౌట్ ఇట్.
మన బ్లాక్ బస్టర్ ఆఫర్ 50% ఆఫ్ అందిస్తున్న బ్లాక్ బస్టర్ ఆఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, సీసాట్, టెస్ట్ సిరీస్ వీటన్నిటిపైన మనం ఫ్లాట్ 50% అందిస్తున్నాం. సో 10,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 5,000కి వస్తుంది. ఈ పర్టికులర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇవాళే చిట్ట చివరి రోజు 31st అక్టోబర్ వరకు మాత్రమే ఉంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో క్వాలిటీని మీరు చెక్ చేసుకోవచ్చు 5,000 ద్వారా. తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్. బాయ్.